మన దేశంలో ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఇస్కాన్కి ఒక చాలా మంచి పేరుంది. ఎందుకంటే వీళ్ళు చేసే ధర్మకార్యాలు వాటిని చూస్తున్నప్పుడు ఎవరైనా సరే ముక్కు మీద వేలు వేసుకోక తప్పదు. కారణం ఏంటంటే అంత డెడికేటెడ్గా చేస్తారు. ఈవెన్ హాస్పిటల్స్లో ఫ్రీ భోజనం అందించిన, మరి ఎన్టీఆర్ గారి అన్న క్యాంటీన్లకి సబ్సిడీ రేట్లు వాళ్ళకి ఇచ్చిన, ఏదైనా సరే అన్నాన్ని కానీ ఏదైనా సరే చాలా చక్కగా పకడ్బందీగా పరిశుద్ధంగా వాళ్ళు అందిస్తూ ఉంటారు. మరి ఇలాంటి సమయంలో నేను వాళ్ళకి ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఇది సలహా కాదు, ఒక వాంట్, ప్రజల్లో ఒక వాంట్. కారణం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది వృద్ధులు ఈ అపార్ట్మెంట్స్లో వాటిలో ఉంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలంతా కూడా విదేశాలు వెళ్ళిపోయారు, వీళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండి వాళ్ళు అది వంట వండుకొని తినటం అనేది వాళ్ళు చాలా కష్టంగా మారుతున్నది. పోనీ వంట అమ్మాయిని పెట్టుకుందామా అంటే మన మధ్య చూసాం. ఒక వంట అమ్మాయిని పెట్టుకుంటే విజయవాడలో ఆ వంట అమ్మాయి తన భర్తని తోడు తీసుకొచ్చి ఈ ముసలి వాళ్ళు దాన్ని చంపేసి కావాల్సిన బంగారం సొమ్ము క్యాష్ చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరు నమ్మాలి? ఎందుకంటే దొంగలు కానీ ఇంట్లో పనివాళ్ళు కానీ ఎవరు చులకనంటే ఈ వృద్ధులే. ఏమీ చేయలేరు, ఒక దెబ్బ పడిపోతారు. మరి ఇలాంటి సమయంలో నేను ఒకసారి ఈనాడు పేపర్లో చూశాను. ఎన్ఆర్ఐలంతా కూడా ఒక ఊరిలో వాళ్ళ పేరెంట్స్కి అయితే ఎవరైతే 50 years దాటారో వారందరికీ ఒక సపరేట్ క్యాంటీన్ లాంటిది, కిచెన్ లాంటిది తయారు చేసి వాళ్ళందరికీ చక్కగా భోజనాలు, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, అంటే డిన్నర్ కావాలి డిన్నర్కి, లేకుంటే టిఫిన్ కావాలి టిఫిన్, ఇలాగా ఫ్రీగా అందిస్తున్నారు. ఇక్కడ నేను ఫ్రీగా అందించమని అడగను, కానీ యూ కెన్ ఛార్జ్ పే చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ ఫారెన్లో ఉన్న పిల్లలు కానీ లేకుంటే రిటైర్ అయిన పీపుల్ కానీ దే కెన్ అఫోర్డ్ ఫర్ టు పే ది మనీ. మరి ఇస్కాన్ వాళ్ళకి చేస్తుందో లేదో తెలియదు, కానీ మరి ఇది చేర్చమని మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది పాపం దీని విషయంలో సఫర్ అవుతున్నారు. బయట పోనీ మీరు తెచ్చుకోవచ్చు కదండి, కర్రీ పాయింట్ ఉన్నాయి కదండి, కర్రీ పాయింట్లకి వెళ్ళి తెచ్చుకున్నాను అనుకోండి, 3 నెలల మళ్ళీ క్యాన్సర్ గ్యారంటీ, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా ఒకదాంతో ఒకటి. కాబట్టి ఆలోచించండి. చక్కని ఇస్కాన్ వాళ్ళు ఏదైనా దీని మీద తీసుకుంటే బాగుంటుంది. సీ యూ.